रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला अली मुहम्मदिन व बारिक वसल्लिम। अल्लाह का दया, अल्लाह का करुणा మనందరి మీద ఉండడం వల్ల అల్లాహ్ తబారకు తాలా మనందరినీ కూడా ఇక్కడ జమ చేశాడు. దేని నిమిత్తం? ఇక్కడ మనం నోటు కోసం కానీ ఓటు కోసం కానీ జమ అవ్వలేదు. ఇక్కడ మనం అల్లాహ్ కోసం, అల్లాహ్ యొక్క దీనే ఇస్లాం కోసం జమ అయ్యాం. ఇది అల్లాహ్కి చాలా ఇష్టం. ఇది అల్లాహ్కి చాలా ఇష్టం. పెద్ద పెద్ద సభలు జరుగుతాయి బయట, ఏ రాజకీయం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే పెద్ద పెద్ద సభలు జరుగుతాయి. కానీ అల్లాహ్ తరపు నుండి అలాంటి యొక్క సభలకి ఎటువంటి వాగ్దానం లేదు. మీ సభలు పెట్టి మీరు ఎవరైతే రాజకీయ వ్యక్తులు సభలు పెడతారో ఆ సభలో మీరు ఎంతమంది అయితే పాల్గొంటారో మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తానని అల్లాహ్ వాగ్దానం ఎక్కడా లేదు. ఎన్ని కోట్ల మంది వచ్చినా వాగ్దానం ఏదీ లేదు. ఏ సభలో అయితే అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాట వస్తుందో ఆ సభలో మాత్రం అది చిన్నదైనా దాని మీద అల్లాహ్ యొక్క వాగ్దానాలు ఉన్నాయి. చిన్నదైనా ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి, అల్లాహ్ యొక్క వాగ్దానాలు. అందులో ఒకటి చెప్తా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆకాశంలో ఒక దైవదూత దండోరా వేస్తుంది. ఎవరండా? దైవదూత, ఏంజల్ ఫరిస్తా. ఏం వేస్తుందంట? మీకే బాగా తెలుసు. ఇక్కడ ఉన్నాయి ఇంకా చాటింపులు, మా సిటీస్లో ఇంకా అయిపోయినాయి. అప్పుడే మైకులు వేసుకుని పక్కోటి చెవులు పగలగొట్టేయడమే. ఆడి పేషెంట్ అవనా ఏమవని. ఇదివరకు అల్లాదే వల్ల మన హిందూ సోదరులు కానీ వేరే సోదరులు కానీ ఒక మంచి యొక్క ఆచరణ ఉండేది వాళ్ళలో. ఏంటి అంటే మసీదు ముందుకు వచ్చేసరికి డంపులు కొట్టడం కానీ, పాటలు పెట్టడం కానీ, వాయించడం కానీ ఏం చేసేవారు కదా, ఆపేసేవారు. దాని ఎదర దాటేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేవారు. నేను ఒక మంగళాయంతో అని ఎవరైతే డంపులు కొట్టేవాళ్ళు ఉంటారో వాళ్ళతో అడిగాను అనమాట, బాబాయ్ మసీదుల దగ్గర డప్పులు అయ్యి వాయించకూడదు, వాయించాలి అని ఏమన్నా మీలో రూల్ ఉందంటే అవన్నీ ఎప్పుడో పోయినాయి బాబు. ఇదివరకు రోజుల్లో మసీద్ అక్కడ ఉంటే ఇక్కడ ఆపేయాలా, మసీదులో ఆరాధనలు చేసుకునే వాళ్ళు ఉంటారు అని మా కమిటీ పెద్దలు చెప్పేవారు. మసీదుల దగ్గర, గుడుల దగ్గర వాళ్ళ ప్రార్థనా సమయంలో మనం వాయించకూడదు అని ఒక రూల్ ఉండేది బాబు. ఇప్పుడు ఏమీ లేవు. ఎవరిని గౌరవించడాలు ఏమీ లేవు. ఎవరిది వాళ్ళు చేసుకోవడాలే అన్నాడు ఆయన. స్వయాన ఒక గైరుతో నేను విన్న మాట ఇది, క్షౌరం చేయించుకుంటున్నప్పుడు. ఇప్పుడు అలాంటి ఏమీ లేవు. అల్లా క్షమించుగాక. అల్లా మనందరికీ కూడా ఎవరి మనసును నప్పించకుండా ప్రతి ఒక్కరితోనూ గౌరవ మర్యాదలతో మెలిగే భాగ్యం అల్లా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆకాశంలో ఒక దైవదూత ఎలా అని చేస్తుంది, ఏమని? ఓ సభలో కూర్చున్న వారులారా, అల్లాహ్ తబారకు తాలా మీ పాపాలన్నిటినీ కూడా క్షమించి వేశాడు. ఏం క్షమించాడంట బాయ్? మరి ఆ పాపాలన్నిటినీ కూడా పుణ్యాల్లోకి మార్చేశాడు. 2 వరాలు ఎవరిస్తారండి? ఫ్రీగా మన అప్పులు క్షమించడమే కాకుండా తిరిగి మళ్ళీ అప్పిచ్చాడంట ఫ్రీగా. మనం ఇస్తాం ఎవరికైనా, ఉన్నప్పే ఎప్పుడు ఇస్తారని పీక్కుని తింటాం మన. అల్లా మనకు క్షమించుగాక. ఈ యొక్క సందర్భంలో నాకు ఒక హదీస్ గుర్తొచ్చింది. ప్రొఫెసర్ గారు సెలవిచ్చారు, మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఆ యొక్క వ్యక్తికి అవకాశం ఇస్తూ ఉండండి. ఆ యొక్క వ్యక్తికి అవకాశం ఇస్తూ ఉండండి. ఈరోజు లేవా, సర్లేరా రేపు ఇవ్వి అనే ఒక్క మాటకి ఈరోజే మీరు ఎంతైతే అతనికి అప్పు ఇచ్చారో అంత దానం చేసినంత పుణ్యం అన్నారు ప్రవక్త గారు. ఎన్ని రోజులైతే మీరు అప్పిచ్చిన వ్యక్తికి ఛాన్స్ ఇస్తూ ఉంటారో, ఆ యొక్క వ్యక్తికి ఛాన్స్ ఇస్తూ ఉంటారో, మీరు ఆ డబ్బులు దానం చేస్తున్నట్టే అన్నారు.
ఏం చేస్తున్నట్టండి. సో మనం ఏం చేయాలా? ఛాన్స్ ఇద్దాం ఇన్షాల్లా. అల్లాహుతాలా దైవదూతలతో ఎలాన్ చేస్తున్నాడు, ఏమని ఎలాన్ చేస్తున్నాడు? ఓ సభలో కూర్చున్న వారులారా, మీ పాపాలన్నింటినీ కూడా క్షమించి వేశారు. అలా దైవదూత ఎలా చేసిన? అల్లా మీ పాపాలన్నీ క్షమించి వేశాడు, మరి ఆ పాపాలన్నింటినీ కూడా పుణ్యాల్లోకి మార్చేశాడు. మేరే భాయ్య బుజుర్గో దోస్తో, ఈరోజు మీరు నేను ఎన్ని పుణ్యాలు చేసామో తెలియదు మనకి. లెక్కేసుకోవాలా, జుమ్మా లేకపోతే మగ్రిబ్ నమాజు లేకపోతే ఇషా నమాజు అని లెక్కేసుకోవాలి. కానీ పాపాలు బోళ్ళు లాట్లు పడున్నాయి మన వెనకాల ఖాతాలో. ఇక్కడ ఖాతాలో బోళ్ళు పాపాలు పడున్నాయి. కానీ అల్లా అంటున్నాడు, ఈ సభలో కూర్చునే యొక్క బరకత్తో మీ యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమించేసి వాటిని పుణ్యాల్లోకి మార్చేసి అంటున్నాడు. ఎందుకంటే ఈ సభలంటే అల్లాకి అంత ఇష్టం. లేత పొట్టెల మాసం, లేత మేక మాసం కేజీ మామూలుగా 600, 400, 500 అనుకుందాం. ఒకటికి పిచ్చి ఉంటుంది, అదే తింటాను, నాకు లేదే కావాలి. ఒరే 1000 రూపాయలు ఇస్తాను, ఇవ్వా? లేదండి, కేజీ పలానా రాజుగారు ఉంచారండి, 1000 రూపాయలు ఇవ్వా అని బలవంతంగా అయినా సరే కొనుక్కుని వెళ్తారు. పిచ్చా, తినేయాలా అది, లేకపోతే మనశ్శాంతి ఉండదు. అలాగా అల్లాహుతాలకి ఈ సభలంటే ఇష్టం. ఎంత ఇష్టము అంటే ఈ సభలో కూర్చున్న వారి యొక్క లెగిసే ముందే అల్లాహుతాల మొత్తం పాపాలని క్షమించేస్తాడు. చిన్నదే చూడడానికి, కానీ అల్లాహ్ కోసం మన పనుల్ని, మన యొక్క వ్యవహారాల్ని, మన అన్ని యొక్క సమయాన్ని అంతా తీసి ఇక్కడ అల్లాహ్ కోసం మనం కూర్చుంటాం కదా, అల్లాహుతాలా సంతోషిస్తాడు. ఎందుకు చెప్పనా, ఎప్పుడైతే మనిషిని పుట్టించేటప్పుడు అల్లాహుతాలా దైవదూతలతో మషవరా చేశాడు. ఏం చేశాడు? మషవరా. నేను ఇలా పలానా ఆదాంని పుట్టిద్దాం అనుకుంటున్నాను, నేను మనిషిని పుట్టిద్దాం అనుకుంటున్నాను. ఎవరితోరా? అర్థమవుతుందా? తెలుగేనా నేను మాట్లాడుతుంది? అరబ్బీనా మాట్లాడుతున్నానా? అర్థమవుతుంది కదా. దైవదూతలతో మషూరా చేస్తే దైవదూతలు ఏమన్నాయి? ఏ అల్లా, నీ ఆరాధన చేయడానికి మేము లేమా? కొన్ని కోట్ల మంది ఫరిష్టాలు ఖియామ్లో నమాజ్లో నిలబడే ఉన్నాయి కదా, కొన్ని కోట్ల ఫరిష్టాలు రుకులోనే ఉన్నాయి కదా, కొన్ని కోట్ల ఫరిష్టాలు సజ్దాలోనే ఉన్నాయి కదా. మేము ఎప్పుడూ నీ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూనే ఉంటాం కదా. ఇంకెందుకల్లా మనిషిని పుట్టిస్తున్నావు? వద్దు, ఇతడు భూమి మీదకి వెళ్ళి కల్లోలాలు పుట్టిస్తాడు, ఇతడిని పుట్టించాల్సిన అవసరం లేదే అల్లా అంటే అప్పుడు అల్లా తబారక వ తఆలా అంటం జరుగుతుంది, అతడి గురించి నాకు తెలిసింది మీకు తెలియదు అని. అతడి గురించి నాకు తెలిసింది మీకు తెలీదు. ఈ సందర్భంలో అల్లాహుతాలా దైవదూతలందరినీ కూడా దగ్గర చేసి అంటాడు. ఏమని? అల్లాహుతాలా ఖురాన్ మజీద్లో అన్నాడు, ఓ మానవుడా, నువ్వు నన్ను తలుచుకో, నేను నిన్ను తలుచుకుంటా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తలుచుకుంటే నేను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను తలుచుకుంటాను. నువ్వు సభలో ఉన్నప్పుడు తలుచుకుంటే నేను కూడా నీకన్నా ఆ సభలో కూర్చున్న వారికన్నా ఉత్తమమైన దైవదూతల మధ్య మిమ్మల్ని తలుచుకుంటాను అన్న. మనల్ని అందరినీ అల్లా ఇప్పుడు తలుచుకుంటున్నాడు. ఆ దైవదూతలతో అల్లా అంటాడు, చూసారా, నేను మనిషిని పుట్టిస్తానంటే మీరంతా ఏమన్నారు? వద్దు కల్లోలాలు సృష్టిస్తాడు అని అన్నారు కదా. చూడండి, నా యొక్క భక్తులు నా యొక్క మాట వినటం కోసం నా యొక్క భయంతో ఫలానా ఇంట్లో జమ అయ్యారు అని అల్లా తబారక వ తఆలా మనల్ని చూపించి గర్వపడటం జరుగుతుంది. మనల్ని చూసి ఈరోజు మన కొడుకు మనకి ఏదైనా మన చెప్పిన పని చేసేస్తే, అరే చూసావా నా కొడుకు అసలు నేను చెప్పింది చేసేస్తాడు అంతే అని మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా. అరే నువ్వు మామూలుగా నీ యొక్క కొన్ని సంవత్సరాలు పెంచుకున్న నీ కొడుకునే నువ్వు అంతలా ప్రేమిస్తే అల్లా తబారక వ తఆలా మనల్ని పుట్టించిన కాడి నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనల్ని ఆలనా పాలన చూసుకునేవాడు మన పోషణకర్త ఆ అల్లాహు తఆలా మనల్ని చూసి తన మాట వింటుంటే ఇంకెంత సంతోషపడతాడు. మరి మనం అల్లాహ్ని అంతే సంతోష పెడుతున్నామా? అల్లా తబారక వ తఆలా ఖురాన్ మజీద్లో సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమిను కమా ఆమనన్నాస్
ఓ విశ్వాసులారా, విశ్వాసాన్ని తీసుకురండి. ఇంకో చాట అంటున్నాడు, ఎలాగా? కమా ఆమనన్నాస్, సహబాలు ఎలా విశ్వాసం తీసుకొచ్చారో అలాగా. ఈరోజు మన అందరికీ అల్లా మీద ప్రేమ ఉంది, ఉందా లేదా? ఎవరెవరికి లేదు? అందరికి ఉందా? ఎవరెవరికి ఉంది? అల్లా మనందరినీ కూడా అంగీకరించుగాక. అయితే ఈ ప్రేమ అండి ఎంత ఉండాలో అంత లేదండి. ఈ ప్రేమ ఎంత ఉండాలో అంత లేదు. మనం ఎక్కువ ప్రేమని తయారీ చెయ్యాలా? ఎలా తెలుస్తుంది మనకు అల్లాహ్ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు? మన ఆచరణ బట్టి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంట? మన ఆచరణ బట్టి. ఎవరి ఆచరణ అయితే దృఢంగా ఉందో వాళ్ళు అల్లాని అధికంగా ప్రేమిస్తున్నట్టు, ఎవరి యొక్క ఆచరణ అయితే అల్పంగా ఉందో వాళ్ళు అల్లాని తక్కువే ప్రేమిస్తున్నారు. మరి మనం ఎంత ప్రేమిస్తున్నాం అన్నది సహాబాతో కంపేర్ చేసుకోవాలి, ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదు. ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదు. ఎవరితో? సహాబాలతో కంపేర్ చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఏమని? ఇహలోకానికి సంబంధించి మీరు మీకన్నా కింద వాళ్ళని చూడండి. దేనికి సంబంధించిందంట? ఇహలోకానికి సంబంధించి మనకన్నా కింద ఉన్న వాళ్ళని చూడాలా. పరలోకానికి సంబంధించి మనకన్నా ఉత్తముల్ని చూడాలి అన్న. ఉదాహరణకి ఇహలోకానికి సంబంధించి మనకన్నా కింద వాడిని చూడాలి అంటే ఒక ముష్టివాడో, లేకపోతే కాళ్ళు చేతులు లేనివాడో, లేకపోతే ఎవడో ఇబ్బందులు ఉన్నవాడో ఆడిని చూసి అల్హమ్దులిల్లా, అల్లా నాకు ఈ పరిస్థితి రానివ్వలేదు బాబోయ్, అల్హమ్దులిల్లా, అలా నీ కృతజ్ఞతలు అల్లా అనే భావన వస్తుంది. ఎప్పుడు? మనకన్నా కిందవాడిని చూస్తే. అలాగే పరలోకం విషయంలో మనకన్నా ఉత్తములను చూడాలి. మనకన్నా ఎవరిని చూడాలి? ఉత్తములు చూడాలి. ఉత్తముల్ని చూస్తే వాళ్ళ ఆచరణ ఎక్కడా, మన ఆచరణ ఎక్కడా? అలా చెయ్యాలా? ఆ నమాజులేంటి, ఆ దాన ధర్మాలేంటి, అయ్యి బాబా అన్న అలా చేస్తారా, మన వల్ల అసలు అవుద్దంటావా? చేద్దాం, అలాగా చేద్దాం అని అనిపిస్తుంది. కానీ మనమేం చేస్తున్నాం అండి? రివర్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? రివర్స్. ఇహలోకంలో మనకన్నా ఉత్తముడిని చూస్తాం. ఆడు 2 బిల్డింగ్లు కట్టాడా, కడతాడాడు. ఆడెందుకు కట్టడో, నేను కడతా, నాకు లేదా అంట. ఆడు వ్యాపారం చేస్తున్నాడా, నేను చేస్తాను 2 వ్యాపారాలు, నాకు లేదా. ఇంక ఇలా చేస్తే అల్లా మీద కృతజ్ఞత ఎక్కడొస్తుంది? ఆడికి 2 వ్యాపారాలు ఇచ్చేవల్ల నాకు ఒక్క వ్యాపారమే ఇచ్చావా, ఆడు ఏం చేశాడు, నేనేం చేయలేదు అని నా శుక్రీ వస్తుంది. కృతజ్ఞతాభావం ఉండదు అల్లా మీద. ఏం చేశాడండి, ఏం చేయలేదు అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఏం చేయాలి వై? ఇంకా ఏం చేయాలి? మనకి అల్లా బోల్ వరాలు ఇచ్చాడు. ఇంకా మనకి ఏమి ఇవ్వాలి? హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు దారండా వెళ్తూ ఉంటే ఒక కుష్ఠిరోగి, ఒక కుష్ఠిరోగి కాళ్ళు చేతులు పడిపోయినాయి, నడవలేని యొక్క పరిస్థితి, కళ్ళు కనపడట్లేదు, వినపడట్లేదు, చాలా దారుణమైన పరిస్థితిలో ఒక చోట ఒక మూల అలా పడుకునున్నాడు మూలుగుతూ. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు వాళ్ళందరినీ, శిష్యులందరినీ ఆపి అటు చూపించారు. చూడండి అతళ్ళు మీకు ఏమన్నా అల్లా యొక్క వరం కనపడుతుందా అని. వెంటనే వీళ్ళందరూ శిష్యులు అన్నారు, ఏం వరం ఉందండి అతళ్ళలో? కుష్ఠిరోగా, కాళ్ళు చేతులు పడిపోయినాయా, నడవలేని పరిస్థితిలో ఉన్నాడా, కళ్ళు లేవా, ఇంకా అతళ్ళలో ఏమున్నాయండి, ఏమున్న అల్లా వరాలు అన్నారు. వెంటనే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పారు, అతడు తహరత్కి వెళ్తున్నాడు కదా, అది కూడా అల్లా వరమే. ఏంటంట? వెళ్ళడం కూడా అల్లాహ్ యొక్క వరమే. ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో అనేక రోగాలతో పడున్నారు. ఏం లేదండి, దగ్గేనండి, ఏదో నోట్లోంచి ఇక్కడ ఏదో పడిందండి, అందుకే నాకు భయమేసి హాస్పిటల్కి వచ్చేసాను అంటాడు.
కుర్రోడు యువకుడు మెట్లు దిగుతూ జారిపోయి పడిపోయానండి, వెనకాల పట్టేసిందండి, అందుకే హాస్పిటల్లో జాయిన్ అండి. ఒకడంటాడు తాగి వెనకాలే కిడ్నీలు ఫెయిల్ అయిపోయాడు. రోగాలు ఉన్నారు, కానీ అల్లా మనకు అలా చేసాడా? మనం ఏం చేయాలి? దానికి అల్లాకి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్దామా ఇన్షాల్లా? మనకన్నా ఆచరణలో ఉత్తముల్ని చూడాలా. మనకన్నా ఆచరణలో ఎవరిని చూడాలా? ఉత్తములు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రపంచంలో ప్రవక్తలకు కాకుండా ప్రపంచంలో మానవులందరిలో కల్లా ఉత్తముడు అన్నారు. ప్రపంచంలో మానవులందరికన్నా ఉత్తముడు అన్నారు. అలాంటి యొక్క సహబాల యొక్క ఆచరణలు మనం చూడాలా. అరే అల్లా మీద ఎంత యకీన్ ఉండేది, అల్లా మీద ఎంత ప్రేమ ఉండేది, అల్లా కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి తయారైపోయేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతో గాఢంగా ప్రేమించేవారు వాళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త గారి కోసం తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి తయారైపోయేవారు. కానీ ఈరోజు మనం అల్లా కోసం కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం కానీ ఏం త్యాగాలు చేస్తున్నాం? చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాం. నమాజ్ చదువుతున్నాం కదండి, చాలు, మనకు అదే చాలు, బాగా ఎక్కువ ఇస్తాం. వ్యాపారం రోజుకి 200 సంపాదించినాం, చాలు, అమ్మ 200 చాలు అనుకుంటాడా? ఈరోజు 200 సంపాదించాడు, రేపు ఎలాగోలాగా 300 సంపాదించాలా అంటాడు. 3 సంపాదింతే ఎంత అంటాడు? 4 సంపాదింతే తృప్తి ఉంటుందా? ఏదో చేసేయాలా, ఏదో పొడి చేయాలా. ఒక వ్యాపారం చేస్తాడు, అందులో స్థిరంగా ఉన్నాడు బాబు గారు. చెరువులు వేయాలా, చేపలు పట్టాలా, లేకపోతే వడ్డీకి తిప్పాలా, లేకపోతే అది చేయాలా, ఇది చేయాలని అన్నిటిలోనూ దూరిపోయి తల ములకలైపోయి ఇహలోకంలో అల్లాకి దూరం అయిపోతున్నాడు. అల్లాహు తాలా మనకి ఇవ్వలేడా ఒక్క జరియాతో? ఎలాగైనా ఇవ్వగలడు. అల్లాహు తాలా మనకి రాసేసాడండి. మనం ఎంత తినాలా, ఎక్కడుండాలా, ఎంత సంపాదించాలి అన్నీ రాసేసాడు. మనం ఎంత చేసినా మనకు ఎంత రాసిందో అంతే వస్తుంది. ట్యాంక్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళే వస్తాయి. నేను ఒక 100 ట్యాపులు పెడితే ఏమీ 2 బిందెలు నీళ్ళు ఎక్కువ రావు, 1 ట్యాప్ పెడితే 1 బిందె నీళ్ళు ఏమి తక్కువ రావు. ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళే వస్తాయి. నువ్వు 100 అన్నా పెట్టు, 150 అన్నా పెట్టు, ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్నే వస్తాయి. ఇంకా ఎక్కువ ట్యాపులు పెట్టడం వల్ల రిస్క్ ఏంటి అంటే లేట్ అయిపోతుంది రావడం. అదే ఒకే ట్యాప్ అయితే టకటకా వచ్చేస్తుంది. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ ట్యాప్కి వెళ్ళి పట్టుకోవాలి, ఈ ట్యాప్కి వెళ్ళి పట్టుకోవాలి, ఏం అవసరం వద్దు. ఒకే ట్యాప్లోంచి అల్లాహు తాలా నీకు కావాల్సిన నీరుని ప్రసాదిస్తాడు. అలాగే మన తలములకల ఈ వ్యాపారాల్లో మునిగిపోయి అల్లాహ్ని మర్చిపోయే విధంగా ఉంటే ఆ వ్యాపారంలోనే బరకతుండదు, అల్లాహ్ని మర్చిపోతే. దానికోసం ఏం చేయాలా? మనమందరం నమూనా. మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ఎంతైనా కష్టపడాలి. ఆయన మన కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. పడ్డారు. అప్పుడు ఇక్కడకు దీని వచ్చింది. దీని ఎక్కడో సౌదీ అరేబియాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అక్కడ మెహనత్ జరిగితే మరి ఇక్కడికి దీని ఎలా వచ్చింది అంటే వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో రాలా, పుస్తకాల్లో రాలా. సహబాలు తమ జీవితాలని త్యాగం చేసేసి బయలుదేరిపోతే ఇక్కడ వరకు అల్లాహ్ యొక్క మాట వచ్చింది. అల్లాహ్ యొక్క దీనే ఇస్లాం ఇక్కడ వరకు వచ్చింది. మనం ఏం చేయాలా? మన జీవితంలో దీనే ఇస్లాంని ముందు బ్రతికించాలి. మనం ముందు బ్రతికిస్తే మన జీవితంలో నమాజును బ్రతికించాలి, మన జీవితంలో రోజాలను బ్రతికించాలి, మన జీవితంలో హజ్, జకాత్, ఉమ్రా వీటన్నిటిని కూడా మనం బ్రతికిస్తే దీని ముందు మన జీవితంలో బతికితే మనల్ని చూసి నలుగురు మారుతారు. మనల్ని చూసి ఏమవుతారు? నలుగురు మారుతారు. అరే బ్రతికితే ఆ సాయిబుల్లా బ్రతకాలరా, ఎంత చాలా నీట్గా ఉంటారు అని. ప్రవక్త గారి యొక్క జమానాలో సహాబా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి అతడి యొక్క దుకాణం దగ్గరికి, సహాబీ యొక్క దుకాణం దగ్గరికి ఒక యహూది వేరే యొక్క మతం ఆయన రావడం జరుగుతుంది. ఎక్కడికి? ఈ సహాబీ గారి యొక్క దుకాణానికి. నిద్రవుతుందా? మీ అందరికీ నిద్రవుతుందా ఏంటి? పడుకుంటున్నారు. ఆరుంబా ఇంకో 5 నిమిషాలు. ఏం చెప్తున్నాను?
దుకాణంలోకి సహబీ గారు ఉన్నారు. దుకాణంలో ఒక వేరే వ్యక్తి వచ్చాడు దుకాణం దగ్గరికి. ఆ బాబు నాకు పలానా అది ఇవ్వమ్మా అన్నాడు. సహబీ గారు అన్నారు, సోదరా ఈరోజు నాకు ఎంతైతే అవసరమో ఆహారం, ఎంతైతే డబ్బు కావాలో అంత డబ్బు నాకు వచ్చేసింది. ఆ ఎదురుగా ఉన్నారు చూసావా ఆ దుకాణం వ్యక్తి, అతడికి పొద్దునుంచి బోని అని పొద్దునుంచి ఎవరూ వెళ్ళలేదు అతడి దగ్గరికి. నువ్వు నా దగ్గర కాకుండా నువ్వు అతడి దగ్గర వెళ్ళి కొనుక్కో అన్న. నేను అడిగాడు, నీ దగ్గర ఆ వస్తువు లేదా అని. లేదు ఉంది, కానీ అతడికి ఇప్పుడు వరకు ఎవరూ వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి అతడి దగ్గర కొనుక్కో అంట. వెంటనే వ్యక్తి సరేలే చెప్పారు కదా అని ఆ దుకాణం దగ్గరికి వెళ్తాను. ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి చూడగానే అతను కూడా వేరే యొక్క మతానికి సంబంధించిన ఆయన యెహూది. ఇతడు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇస్లాం యొక్క శత్రువు ఇతడు అతనికి పడదు, వాళ్ళకి పడదు, కానీ ఆయన ఏంటి ఆ సాహిబ్ గారు ఏంటి, ఆ సహబీ ఏంటి ఈయన దగ్గరికి కొనుక్కోమన్నాడు అని సర్లే అని ఆయన దగ్గర అన్నీ కొనేసుకుని ఇంటికి వెళ్ళిపోయి సామానం ఇచ్చేసి మళ్ళీ ఈ సహబీ దగ్గరికి వస్తారు. మళ్ళీ ఎక్కడికి వస్తారు? మొట్టమొదటి దుకాణం దగ్గరికి వస్తారు. వచ్చి అంటారు, నాకు ఇస్లాం అంటే ఏంటో నేర్పు, నేను ఇస్లాంలోకి మారిపోద్దాం అని అనుకుంటున్నాను అంట. అదేంటి ఏమైంది ఇప్పుడు అంత సడన్గా ఇస్లాంలోకి ఏంటి అని అంటే, అప్పుడు వెంటనే ఆ యొక్క వ్యక్తి చెప్పడం జరుగుతుంది, అతడికి నువ్వంటే పడదు, వేరే దుకాణం ఆయనకి నువ్వంటే పడదు, కానీ నువ్వు అతడి గురించి ఆలోచించావు. శత్రువునే నువ్వు మిత్రుల్లాగా ఎంత ప్రేమించావంటే, నువ్వే ఎంత మంచోడు అయితే నీ ప్రవక్త ఎంత మంచివారు, నీ ప్రవక్తే ఎంత మంచి వాళ్ళైతే మీరు తీసుకొచ్చిన దీని ఇస్లాం ఎంత మంచిది, నేను కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకుని ముసల్మాన్ అయిపోతాను అని వెంటనే ఆ వ్యక్తి అక్కడే కలిమా చదువుకుని ముసల్మాన్ అయిపోతాడు. ఈరోజు మనలో ఆచరణ అలా ఉన్నాయా? ఇద్దరు దుకాణాలు అక్కడెక్కడ ఉన్నాయి. నాదో దుకాణం, మా మస్తర్ మీద దుకాణం. నా దుకాణం మీద నుంచే మా ఇలియాస్ ఆ మస్తర్ మీద దుకాణం మీదకి వెళ్ళాలి అనుకుందాం. అతడు కనుక నా దుకాణం రాకుండా మస్తర్ మీద దుకాణానికి వెళ్తే ఈడెప్పుడన్నా వస్తాడు కదా, వస్తాడు కదా, ఆడి దగ్గర లేదా, నా దుకాణం దగ్గరికి వచ్చావే వెళ్ళు, నేను నీకేం అమ్మను అంట. ఇలాంటి యొక్క ఆచరణతో ఇస్లాం వ్యాపిస్తుందా? మంచి ఆచరణను. అందుకే అల్లాహ్ తఆలా అన్నాడు, వాళ్ళలాగా మారండియా, వాళ్ళలాగా విశ్వాసాలు తీసుకురండియా. ఈరోజు మనం అందరితో మంచిగా ఉంటున్నాం. ఇళ్లల్లో భార్యలతో, పిల్లలతో, ఇంటి వారితో మంచిగా ఉంటున్నావా? ఇంట్లో పులి, వీధిలో పిల్లి. అందరూ కాదులే. బయట బిర్యానీ తింటారు సాహిబ్ గారు, ఉప్పు లేకపోయినా బాబుజీకి వెళ్తే మనం ఏం చేస్తాం, ఉప్పు లేకపోతే సైలెంట్గా ఈరోజు బాగా ఉప్పే లేదా అని తినేసి వచ్చేస్తారు. అదే ఇంట్లో లేకపోతే చచ్చింది ఆవిడ, ఒళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు, అయ్యాతో టీవీ చూడద్దన్నా, ఉప్పు వేయకుండా వండిసావు, తిట్టేస్తా. ఆవిడేం చేస్తుంది పాపం, ఏడుస్తుంది, బాధపడుతుంది. ప్రొఫెసర్ గారు సెలవిచ్చారు, ఖైరుకుం లి అహ్లి వ అనా ఖైరుకుం లి అహ్లి. అతడు ఉత్తముడు ఎవడైతే తన భార్య దగ్గర ఉత్తముడో, నేనైతే నా భార్య దగ్గర చాలా ఉత్తముణ్ణి అన్న ప్రొఫెసర్ గారు అన్న. ప్రొఫెసర్ గారు ఇంటికి వస్తే హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఆనందపడిపోయేవారు. ప్రవక్త గారు వచ్చారు, నా భర్త వచ్చారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు అని ఆనందపడిపోయేవారు. ఎందుకు? అంత క్లోజ్గా ఉండేవారు ఇంట్లో. ఈరోజు మనం ఇంటికి వెళ్తే సలాం చేసి వెళ్తాలు కూడా ఉండవు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకు? దీని గురించి మనం టైం తీగి ఇవన్నీ. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం, సలాం చెప్తామా, ఏముండవు వెళ్తామే, ఎంట్రన్సే వచ్చాడు బాబోయ్ మొదలెట్టేస్తాడు ఇప్పుడు అనుకుంటుంది. కర్మ గాలి వీడికి వినపడిందా ఏంటి అంటాడు, ఆవిడేదో అంటది అంటాడు, మొత్తం శైతాన్ గాడు గొడవలు పెట్టేస్తాడు. అదే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అస్సలాము అలైకుం అని వెళ్ళాం, శైతాన్ అక్కడెక్కడో ఆగిపోతాడు. అబ్బా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సలాం చెప్పాడురా, నాకు ఎంట్రన్స్ లేదురా అని ఎక్కడో ఆగిపోతాడు. ఇంట్లో ఆవిడ కూడా వాలేకుం అస్సలాం అండి అంటది. అక్కడి నుంచి మంచి సంభాషణ మొదలవుద్ది. మరి ఏది మన జీవితంలోది?
ప్రోసలేశ్వరం గారు భార్య గారికి హెల్ప్ చేసేవారు. ఎప్పుడైనా ఆవిడ రొట్టెలు కాలుస్తూ ఉంటే ఈయన రొట్టెలు చేసేవారు, లేకపోతే ఆయన కాలుస్తుంటే ఆవిడ రొట్టెలు చేసేది. ఎక్కడ మనం ఆడోళ్ళకి మనం హెల్ప్ చేస్తామా? పిల్లల్ని ఎత్తుకోమంటే ఏ అంట కాలికి కనపడుతున్నాను ఎత్తుకోమంటున్నావా? ఎత్తుకోను, నేను వెళ్ళిపోవాలి బయటికి అని వెళ్ళిపోతుంది. ఈ ఎదవ డబ్బాలు వచ్చిన తర్వాత ఆడోళ్ళతో ప్రశాంతంగా మాట్లాడడానికి కూడా టైం ఉండట్లా. ఇంట్లోకి వెళ్ళి కూడా నొక్కేస్తా ఉంటాడు. ఏం నొక్కేస్తాడో ఏంటో అర్థమైతే సాగదు. ఎంతైతే ఈ డబ్బాతో గడుపుతాడో అందులో సగం టైం భార్య పిల్లలతో ఆ తల్లి తండ్రులతో గడిపితే ఎంతో బాగుంటాడు. ఈరోజు ఏమైపోయింది? డబ్బా వచ్చి ఇంట్లో కూడా ఫోను, ఇంట్లో కూడా నెట్టు, ఇంట్లో కూడా వెళ్తుంటాడు. పాపని ఆవిడ మాత్రం ఆ పనులన్నీ ఒంటరిగా అలా చేసుకుంటూ ఉంటుంది. ఇది నేర్పట్లా దీన్, ఇలా ఉండమని చెప్పట్లా ఇస్లాం ఏం చెప్తుంది? భార్యల దగ్గర మంచిగా ఉండండి, తల్లిదండ్రులకు సేవలు చేసుకోండి, ఇవన్నీ నేర్పుతుంది. మనం మాత్రం ఏం చేస్తున్నాం? నమాజులు చదువుతున్నాం కదా సరిపోద్ది, అల్లాని ఆరాధిస్తున్నాం కదా చాలు అని మనం ఎక్కడికెక్కడ సంతృప్తి చెందిపోయాం. ఇలా సంతృప్తి ఇస్లాంలో లేదు. ఆచరణ ఎప్పటి వరకు చేయాలి? చచ్చేంత వరకు ఆచరణ చేస్తూనే ఉండాలా. ఎప్పుడు చావు వస్తుందో మనకు తెలియదు. మనకి ఎన్ని పుణ్యకార్యాలు అవసరమో కూడా మనకు తెలియదు. రేపు అల్లాహు తాలా కాటా వేస్తాడు. ఒక్క పుణ్యకార్యం తగ్గినా కూడా, ఒక్క పాపకార్యం ఎక్కువ ఉన్నా నరకం. కాటా, పుణ్యకార్యాలు కాటా తేలిక అయిపోయిందా? సినిమా అయిపోయింది, ఇసిరేయడమే. అల్లా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా రక్షించుగాక. అందుకేంటి దీనే ఇస్లాం అన్నది ఒక సముద్రంలో ఎన్నెన్ని యొక్క ఎన్నెన్నో భాగ్యాలు ఉన్నాయి, ఎన్నో యొక్క వరాలు ఉన్నాయి, మనకి ఎవరికి తెలియదు. ఏదో ఆ నత్తలు ఉన్నాయి, లేకపోతే ఏదో కొంచెం అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మనకి తెలుసుకున్నాం తప్ప ఇంకా సగం ప్రపంచం అంతా సముద్రం కిందే ఉంది. బోలు ఖనిజాలు, బోలుబోని మనకి ఊహకు అందని యొక్క జీవులు ఉన్నాయి అక్కడ సముద్రంలో. అలాగా ఇస్లాం అన్నది చాలా పెద్ద సముద్రం. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి చచ్చేంత వరకు కూడా. నేర్చుకుందామా ఇన్షా అల్లా.